ఇంకా 6 మ్యాచెస్ ఉన్నాయి. మనము గట్టిగా వెళ్ళాలంటే 6 కి 6 కొట్టాలి. మనకి హోప్ తప్ప ఇంకేమీ లేదు. నిజంగా ఏం లేదు. బ్యాటింగ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియట్లేదు, బౌలింగ్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియట్లేదు. వీళ్ళు బాగా బ్యాటింగ్ బాగా వేస్తే బౌలింగ్ ఫ్లాప్ అవుతుంది. ఇంకా బౌలింగ్ ఎప్పుడు బాగాలేరు అనుకోండి, ఎగ్జిక్యూషన్ ఫ్లాప్ అవుతుంది. ఏదో ఒక సంథింగ్ ఆర్ ది అదర్ రాంగ్ పోతూనే ఉంది. సో అండ్ ఇంకా 6 మ్యాచెస్ ఉన్నాయి. 6 మ్యాచెస్ ఆర్ గోయింగ్ టు గెట్ టఫర్ అండ్ టఫర్. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఆర్సీబీ ఇస్ ఇన్ గుడ్ ఫార్మ్. ఆర్సీబీ ఒకటి ఆడాలి. అండ్ చెన్నై, డెక్కన్ చార్జర్స్ టైం నుండి ఇప్పటి వరకు మనము చెన్నై అగేన్స్ట్ చెపాక్ లో ఎప్పుడు గెలవలేదు. సో ఇట్స్ గోయింగ్ టు బి రైట్. హిస్టరీ అండ్ ఇంపాసిబుల్. ఐ మీన్ అది బ్రీచ్ చేయాలంటే నీకు కొండను దాటి వెళ్ళాలి. అండ్ ఆల్సో లక్నో ఎట్ దర్ హోమ్ గ్రౌండ్ ఆర్ వెరీ స్ట్రాంగ్. గుజరాత్ ఎట్ దేర్ హోమ్ గ్రౌండ్ ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే మనకి ఇంకా కోల్కతా ఒకటి ఉంది, అది ఎప్పుడు వచ్చొస్తలేదు. లాస్ట్ 4 మ్యాచెస్ పోతూనే ఉన్నాం. సో ఇవన్నీ అగేన్స్ట్ ఆల్ ది హార్ట్స్ చేయగలగాలంటే హోప్ తప్ప ఇంకేం లేదు. నిజంగా అది ఒకటి. ఇంకా మన టీం చెయ్యగలుగుతుంది అన్న హోప్ తప్ప ఇంకేం లేదు. లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి, దట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్. ఒకరున్నాను కాదు, నేను చెప్తున్నా. ఓన్లీ వన్ థింగ్, క్లాస్ ఇన్ కి 23 కాదు 30 crores ఇచ్చినా తప్పులేదు. 30 కూడా రైట్. కాదన్న, నేను 100 కూడా ఇచ్చేవాడిని క్లాసన్ కి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, క్లాస్ ఇన్ ఒకవేళ లేకపోతే 40 45 ఆల్అౌట్ అయిపోతుండే. డౌటే లేదు. అండ్ ఈజీగా. సీరియస్లీ ద థింగ్, ఇంకోటి నాకు షాకింగ్ ఎక్కడ అనిపించింది ఏంటంటే, టఫ్ బాల్స్ లో వికెట్స్ వెళ్ళలేవు అసలు. రైట్. టఫ్ బాల్స్ లో వికెట్స్ వెళ్ళలేవు. లైక్ మనమే వికెట్స్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఈవెన్ దో బోల్ట్ వాజ్ దేర్. ఇక వికెట్స్ ఇస్తున్నట్టు గురించి మాట్లాడితే ఇషాన్ కిషన్ ఇంక వదిలేసేయండి. నేను ఐ డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ హిమ్, వాంట్ టు టాక్ అబౌట్ హిమ్. హర్ష చెప్పు. Yeah, అంటే I want to talk about Ishan Kishan. I literally see not even an inch of intent. Literally not even an inch of intent. I'm even doubting why is he in the India's contract list at this point of thing. I'm Yes. even doubting how and why is he in that, if that is the case of the case of he hit and century and after that the decision was made. I don't think he will not stay more than like 1 or 2 years in the Indian cricket team or in the Indian cricket team setup for not more than 1 or 2 years. I am guaranteeing that if he's gonna play with this kind of intent and this kind of this thing. I am Agree. okay with Ishan Kishan hitting random shots, trying out random shots and getting out even on zero. Get out even on zero for the next 6 matches. I'll not care, but you have to feel that okay, I am coming with an intent. I wanted to score some runs. I tried to score some runs, and with the utter bad luck or whatever it is, I have gone into this particular level. That is absolutely fine, but the kind of thing that has been happening over here, it's like completely utter disappointment. Like no one even felt why Ishan Kishan is being trolled in that way as of now in various social media. Is even despite having all the other batsmen, Abhishek Sharma didn't play well. Nitish Kumar Reddy gave out the last runs, like very simple catch. He gave out those last runs. No, Travis said also, no one are being trolled in that way, the way Ishan Kishan, because it's because of his intent. I want to finish on this thing itself. The next 6 matches, I don't think we must even include him. But if they are gonna go with what you say, the experience that he might have or anything, they can go. They can go with him. And if he plays well, you can continue with him in the next year. And I will support SRH always. But if not, get in Smaran or get in whoever. Try out different people. I have a point adding to you. See, Nitish Kumar Reddy kotti out అవుతున్నాడు. వాడు ఫామ్ లో లేడు, which is understandable. ఫామ్ లో లేడు, బట్ ఇట్ హ్యాపెన్స్. అందరికి దట్ రఫ్ ప్యాచ్ వస్తుంది. ఎవ్రీ ప్లేయర్, ఈవెన్ గాడ్ సచిన్ టెండూల్కర్ కి కూడా రఫ్ ప్యాచ్ వచ్చింది. ఎవ్రీవన్ హ్యాస్ టు గో త్రూ దట్. కొట్టి అవుట్ అవడం వేరు, అసలు కొట్టకుండా వితౌట్ ట్రయింగ్, అసలు ఏం వైడ్ బాల్ ని వదిలించుకొని స్పోర్ట్స్మెన్షిప్ ఫెయిర్ ప్లే అవార్డు కోసం అవుట్ అవడం ఇస్ నాట్ రైట్. వెరీ వెరీ They are డిసప్పాయింటింగ్. also very low in Biggest blunder. KP.
Yes, Yeah, I want to add about Ishan and NKR. Ishan Kishan wicket totally changed the match. The intent of players, ante Mumbai literally kept the fear into batters. Abhishek Sharma, he hit a six against Bolt, I think. Next wicket, Ishan Kishan wicket, everything changed. Everything was in pressure. And talking about NKR shot selection and his hitting, Ambati was mentioning that if you are playing this kind of shot, you should use your wrist work more because it is India. This is not Australia or England. This is India. You should use wrist work more. You can see every match he played. He just chipped to long on and he got out. Every match. Last 3-4 matches. Kolkata, this Mumbai, and last match he went to. In Mumbai, in Hyderabad, in Kolkata. 3 matches, same. Chipped to long on and got out. So NKR is in this rough patch. But I feel it is a good sign because he is in rough patch early in his career. So he correct. can, Very yeah. good point. Amazing point. పీక్ లో ఉన్నప్పుడు వస్తే గలీజ్ ఉంటది. సో ఎర్లీ వచ్చింది, హీల్ రియలైజ్ సూన్ అండ్ విల్ లైక్ కమ్ బ్యాక్. బచ్చు, యూ వాంట్ టు సే సంథింగ్? నిన్న ఇషాన్ కిషన్ వికెట్ అన్న, అసలు యాక్చువల్లీ ఆ వికెట్ పడ్డం తోటి మన టీం అసలు అర్థం కాకుండా అసలు ఏమైతుంది అనే లోపు కథం అసలు టాప్ ఆర్డర్ మొత్తం ఎగిరిపోయింది. అంటే నేను ఒక పాయింట్ చెప్తాను. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు గల్లీ క్రికెట్ ఆడితే ఒకడు అవుట్ అయితేనే లేదురా మనం అవుట్ కాదు అని చెప్పి ఆర్గ్యూ చేసేవాళ్ళము. అట్లాంటిది అసలు వైడ్ ఇచ్చిండు, రివ్యూస్ ఉన్నాయి, ఇంత టెక్నాలజీ ఉంది, ఇవన్నీ వాడకుండా నేను వెళ్ళిపోతున్నాడు. కనీసం లిటరల్లీ ఆ బాధ లేదు ముఖంలో. నాకు చాలా కోపం వచ్చింది. ఇలా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి తిట్టుకుంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. Yeah, Ritvik That's wanted to say something. Ritvik also wanted to say something. రిత్విక్ చెప్పు. See, apart from Ishan Kishan's batting collapse, so I would say brain fade moment, we also have to give credit to Klaasen and Abhinav Manohar for bringing us to a respectable total. I mean, if at that point of time we were 13 for 5 after 8.5 overs, so they actually like battled out like all the quality bowlers. Like even if you see, they played Bumrah actually very well. The shot that Correct. Abhinav Manohar hit to Bumrah for a six, that I was really surprised by that shot. And secondly, as I was just talking to Harsha before this. He said if Klaasen would have gotten out, we would have definitely been bowled for below 49 runs or below 50 runs. And that is very disheartening to say as an SRH fan, to have a Correct. highest score and a lowest score in the IPL. So we should also give equal credit to Klaasen and Abhinav Manohar for bringing us to a respectable total. I know it was a below par score on a spicy surface which had variable bounce and a bit of a swing. But in hindsight, we should also make sure that during these times, our openers, especially our top three in this sense, Travis Head, Abhishek Sharma, and Ishan Kishan should rotate the strike and not go for boundary balls, I would say, in that sense. అంటే అది వర్కౌట్ అయినప్పుడు బాగుందని, వర్కౌట్ కాకపోతే రొటేషన్ చేయలేం కదా. ఐ థింక్ ఇంకా ఇంకా ఫామ్ ఇష్యూస్ అంతే అవి. వన్స్ నేను ఏమనుకుంటున్నా అంటే బ్యాటింగ్ మొత్తం మొత్తానికి కనెక్షన్ ట్రావిస్ హెడ్. అడు ఒక్కడు నిలబడ్డాడంటే హీల్ మేక్ షూర్ దట్ ద అదర్స్ ఆర్ ప్లేయింగ్ యాజ్ వెల్. Yeah, that's what we So discussed hopefully, during the last match also. yes, Last same. match analysis. ఎందుకంటే బీయింగ్ అ సీనియర్ బ్యాట్స్మెన్, ఇప్పుడు హెన్రీ క్లాసన్ కంటే సీనియర్ ట్రావిస్ హెడ్ అండ్ బ్యాటింగ్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే మన ఓకే ఇప్పుడు టాప్ 5 టాప్ 6 లో చూసుకుంటే లైక్ ఆఫ్ కోర్స్ హీ ఈస్ ద సీనియర్ గై. సో ఆఫ్ కోర్స్ వి ఎక్స్పెక్ట్ హిమ్ టు స్టే దేర్, స్టిక్ అరౌండ్ అండ్ డూ స్టఫ్. సో ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ చెప్తున్నా, ఇట్స్ గోయింగ్ టు బి ద టఫెస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ సీజన్. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ గెలవాలంటే సిఎస్కే అనేది ముందు ధోని బ్రెయిన్ ని కొట్టాలి. దాన్ని దాటితేనే మనం సిఎస్కే దగ్గరికి వెళ్ళగలుగుతాం. See, ధోని just బ్రెయిన్ to ని add, దాటి let me say you one thing which I guess I don't know people might like it or not. Pat Cummins has been the worst captain of this season. I guess only seconded by Riyan Parag and Sanju Samson combined. ఇంకా రాజస్థాన్ ఎందుకులే, వాళ్ళది ఇంకొక వాళ్ళది కొలాబ్ స్టేజ్ లో అదే ఉంది కదా. పాపం. Apart from that, there has been like making Abhishek Sharma bowl to left-handers, making Abhishek Sharma bowl to Nicholas Pooran, where he was already hit for 30 runs in the 30 runs and 25 runs in the past 2 years. And
That's the in So an over, yeah, that too in an over. So those సో kind of అలాంటిది ఒక కెప్టెన్ మాస్టర్ మైండ్ ని ఫేస్ చేయాలంటే హీ నీడ్స్ టు యూస్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ జోన్ అండ్ ట్రై టు బీట్ ఎంఎస్ ధోని. సో అది ఒక్కటే చేయగలడు, ప్యాట్ కమిన్స్ ఒక్కడే చేయగలడు. హీ హాస్ టు అవుట్ స్మార్ట్ హిమ్ ఫస్ట్. రిత్విక్ చెప్పు. Also, just to add to that, CSK are also coming from back-to-back losses in their previous games. So they will also have an added see, pressure they are to coming win off back-to-back losses, but they are coming with a positive note. See, Correct. Correct. they have changed their squad so well. They are bringing in the young talent. Previously, they have this thing that they will only go for the experienced ones. Let them do what they can. That has worked for them well. But this time, that is always a double-edged sword, and that has been going wrong in this season for them very well. And now they have gone with two new young players, Sheikh Rashid and also Aish Matre. And also they are doing well in the bowling perspective and this perspective. They are on a rise. They might be losing, but they are on those positive sides of the rise. And we are losing at the bottom, like at the bottom of the bottom of. Correct. కరెక్ట్. అంటే ఇంకా ఒక పాజిటివ్ సైన్ కూడా ఏం లేదు. మాధవ్, యూ వాంట్ టు సే సంథింగ్? అయ్యా అంటే పాజిటివ్ సైన్ ఏం లేదు. మనకి ఎన్ని సీజన్స్ లాస్ట్ లో ఉన్నా గానీ మనం ఎప్పుడన్నా మ్యాచ్ ఫైట్ చేసేటోళ్ళం. ఓడిపోయినా కానీ వి యూస్ టు ఫైట్. దిస్ సీజన్ నాకు అది కనిపించట్లేదు. మనది ఏ ఒక్క మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ 20 overs కంప్లీట్ గా అవ్వట్లేదు, ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ మ్యాచ్. ఏ ఒక్క మ్యాచ్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ 20 overs దాట్లా. 18 overs లో మ్యాచ్ అయిపోతుంది. మనం చేజింగ్ అయినా కానీ బౌలింగ్ డిఫెండింగ్ అయినా కానీ ఐ డోంట్ నో వాట్ నెక్స్ట్. సిఎస్కే లో పిచ్ మీద వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్లాన్ ఐ థింక్. అండ్ ఆల్సో వీ నీడ్ టు హ్యావ్ ఎక్స్ట్రా స్పిన్నర్. సో ఐ ఫీల్ Right. రాహుల్ చాహర్ కమింగ్ ఇన్ టు ప్లే టుమారో. లేదా ఆప్షన్ లేదు, రావాల్సిందే రాహుల్ చార్, ఆప్షన్ లేదు, రావాల్సిందే. We అండ్ వన్ మోర్ థింగ్, మనము అందరం బ్యాటింగ్ గురించి బ్యాటింగ్ ఫస్ట్, Yeah, ఇఫ్ యూఆర్ sorry. బ్యాటింగ్ ఫస్ట్ మేబీ ఇంపాక్ట్ లో తీసుకురావాలేమో అని వీ హ్యావ్ టు ప్లే విత్ 2 spinners. అది ఫిక్స్. అది అన్న బ్యాటింగ్ ఫస్ట్ అంటే ఒక పాయింట్ చెప్పాలని ఉంది. యాక్చువల్లీ మనం బ్యాటింగ్ ఫస్ట్ అనగానే లైక్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అవ్వగానే బ్యాటర్ ని పట్టుకొచ్చేస్తారు, ఇంకా బౌలింగ్ షాట్ అవుతున్నాం మనం. ఎగ్జాక్ట్లీ నేను అదే నిన్న మ్యాచ్ లో కూడా అదే లేదు. అయింది కొంచెం. ఇంకోటి ఏంటంటే, నేను ఇంకోటి చూసేసి, ఒకవేళ చూస్తే మనం ఎప్పుడు రీప్లేస్మెంట్ ఎవరిని చేస్తున్నాం, ట్రావిస్ హెడ్. హీఈస్ అ స్పిన్నర్. వాడు ఈ బాల్స్ గుడ్ పార్ట్ టైమ్ ఓవర్స్ వేస్తాడు. సో అట్లాంటి వాడిని తీసేసి నువ్వు పెట్టేస్తే యూఆర్ గోయింగ్ ఓన్లీ విత్ 4 bowlers. అండ్ ఎస్పెషల్లీ స్పిన్నర్, మనకి స్పిన్నరే లేడు. ఇఫ్ యూ టాక్ అబౌట్ జీసాన్ అన్సారీ, ఎక్స్పీరియన్స్ లేదు తనకి. సో యూ హవ్ సీన్ హౌ హీ వాస్ బౌలింగ్. ఎక్స్పీరియన్స్ లేనప్పుడు దే వర్ టేకింగ్ హిమ్ ఈజీలీ. అంటే ఓకే, విన్ ఓవర్ వస్తుంది, కొట్టేయచ్చు మనము అన్న ఫీల్ లో ఉన్నారు అందరూ. సో హీ నీడ్స్ ఎ బ్యాకప్. ఒక్క స్పిన్నర్, ఇంకొక్కడు లైక్ రాహుల్ చార్ ఒక్కడు ఉండాలి. ప్లస్ ఐ థాట్ లాస్ట్ మ్యాచ్ లో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావిస్ హెడ్ ని కూర్చోబెట్టే బదులు ఐ థాట్ అట్లీస్ట్ యూజ్ హిమ్, రైట్? అట్లీస్ట్ ఒక 1-2 overs అనే యూజ్ చేయడానికి ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్, ఐ వుడ్ సే. అండ్ ఎస్పెషల్లీ చెన్నై పిచ్ లో యూ నీడ్ హిమ్. ఐ ఫీల్ కరెక్ట్. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ. లాస్ట్ మ్యాచ్ లో ఏం చెయ్యలేని సిచ్యువేషన్, ఎందుకంటే అఫ్ కోర్స్ కొలాబ్స్ అయిపోయింది. వి బ్యాడ్లీ నీడెడ్ అభినవ్ మనోహర్. అవుట్ ఆఫ్ డెస్పరేట్ వి బాట్ హిమ్ అండ్ ఈ డెలివర్డ్. సో లాస్ట్ మ్యాచ్ ఇంపాక్ట్ దాంట్లో నాకు డౌటే లేదు అసలు. వి డిడ్ వెరీ గుడ్ అండ్ అది వర్కౌట్ అయింది. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా ఒక ఇంపాక్ట్ మనకి వర్కౌట్ అవడం ఫస్ట్ టైం. ఎగ్జాక్ట్లీ. సీజన్ లో. అండ్ మనం ఓన్లీ బ్యాటింగ్ గురించే మాట్లాడుకున్నాం ఫెయిల్యూర్, బట్ హోల్ సీజన్ లో ఇప్పటికి ఒక్కసారి కూడా బౌలింగ్ నెవర్ స్టెప్డ్ అప్. ఎప్పుడు ఎంత టోటల్ ఇచ్చినా 190 ఇచ్చినా స్టెప్ అప్ కాలేదు. ఒక స్పిన్, ఒక ఏమంటాం డబుల్ హెచ్ పిచ్ మీద, ఇట్లాంటి స్లో పిచ్ మీద 140 వాజ్ ఎ గుడ్ స్కోర్. లైక్ ఓకే, అట్లీస్ట్ ట్రై చేయొచ్చు. కానీ అసలు గేమ్ అన్ని మ్యాచెస్ 16 overs కథం. యాక్చువల్లీ మనము మొహమ్మద్ షమీ చుట్టూ తిరగాలనుకున్నాం. అంటే మొహమ్మద్ షమీ నీకు లీడరే వీక్ అయిపోయినప్పుడు ఇంకా బ్యాడ్ ఫామ్ అనుకోవచ్చు. లీడర్ వీక్ అయిపోయినప్పుడు మనకి లీడర్షిప్ అనేది లేకుండా ఉంటుండే. హర్ష చెప్పు. See, the problem with I feel is that we have zero number of all-rounders. Tell me one Indian all-rounder that we can play. Nitish Reddy is not bowling. Abhishek Sharma is not even now considered for bowling. He's
bowling one or two overs, that can be okay. Travis Head is not, he's being impact subbed out. And we have zero all-rounders that is creating a dent in this middle order where we can get those extra runs and we can get those extra overs. So Actually, Harsha, last time మనకి సేమ్ ఇలాంటి క్రైసిస్ లోనే we had Aiden Markram, a very handy Correct. bowler. we had Yes. Aiden Markram and we had Shahbaz Ahmed. Shahbaz Correct. Ahmed, Yes. yeah. Right. Shahbaz Ahmed can bat brilliantly. He has batted brilliantly. Gave us those 20-30 runs in the end, and also wherever we needed the impact, he got it. He got it in the bowling. He did well in the bowling at least. Like we Right. can't say he has done extremely well in the bowling, but he has performed it very well for the places that we need. But నేను అదే అంటున్నా హర్ష, లైక్ ద సేమ్ మార్క్రమ్ ఐడెన్ మార్క్రమ్ ఏదైతే చేశాడో దట్ షుడ్ బి డన్ బై ట్రావిస్ హెడ్ యాక్చువల్లీ ఈ we సీజన్, have బట్ దే ఆర్ నాట్ ఈవెన్ we ట్రైయింగ్ only have batsmen and the bowler. యా We don't have all-rounders or we All-rounders. don't have these kind of things, and that is creating a huge number of problems. That is the problem, and that is the only reason I see SRH not even qualifying. I guess we might still stay in the 9th position. Now I am thinking, okay, at least let's not go to the bottom of the table. That is how I am pessimistic on. కరెక్ట్. యాక్చువల్లీ ఇది వెరీ అండర్ డిస్కస్డ్ పాయింట్, కానీ ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఆల్రౌండర్ లేకపోవడం టీమ్ లో మనకి నితీష్ రెడ్డి ఉండే గానీ నౌ హీస్ బికమ్ టోటల్ బ్యాట్స్మెన్. ఇంజురీ తర్వాత నితీష్ రెడ్డి లా లేడు. ఈజ్ సమ్ ఏదో మిస్ అవుతుంది ఆ స్పార్క్ కానీ ఏది కానీ. యాజ్ రోహిత్ సెడ్, హీ మెన్షన్డ్ అ బ్యూటిఫుల్ పాయింట్. ఎర్లీ స్టేజెస్ లోనే ఆ రఫ్ ప్యాచ్ వచ్చింది. సో హిల్ లర్న్ ఈవెన్చువల్లీ. ఒక సీజన్ బ్యాడ్ అయింది, దట్స్ ఫైన్, టోటల్లీ ఫైన్ ఫర్ ఎనీ ప్లేయర్. Yeah. ఇఫ్ కమ్బ్యాక్ ఇస్తే అదే హ్యాపీ. ఇప్పుడే కాదు, మన ఇంగ్లాండ్ సిరీస్ కూడా వస్తుంది. ఈజ్ ద క్రూషియల్ గై నౌ. సో Yeah. అక్కడ కమ్బ్యాక్ ఇచ్చినా గానీ every SRH fan is totally happy. Yeah, I personally feel. let's move on to CSK's match analysis then. Particular match analysis. ఏం లేదు, చెప్పిన మళ్ళీ ఓవరాల్ కొట్టాలంటే ధోనిని కొట్టాలి ఫస్ట్. ధోనిని తర్వాతనే టీం దగ్గరికి వెళ్ళొచ్చు మనం. And also, I feel we need to chase this. We need to change. I feel like Jaydev Unadkat and Pat Cummins are doing very well in the opening bowling as of now, and even Harshal Patel can get through that. We have 3 bowlers done and dusted over there, and we need two. I guess I will have to ask Travis Head and Abhishek Sharma also to bowl 1 or 2 overs to check out their luck, since we are in the deep waters now, and we need their we need the wickets of their openers very badly. I don't see Abhishek Sharma bowling. Abhishek Sharma bowling ఇవ్వాలని ఇంటెన్షన్ ఉంటే ఎప్పుడో ఇచ్చేటోళ్ళు, కానీ ఏమో నాకు ఇయ్యడేమో. మేబీ అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ దే ఆర్ నాట్ రెడీ టు బాల్ ఏమో అనిపిస్తుంది. Okay. వైభవ్, యు రేజ్డ్ యువర్ హ్యాండ్. ఎస్. సో ఇంకొక పాయింట్, ఐ డోంట్ నో, మనం అసలు మాట్లాడుకోవట్లేము. సి వీఆర్ గోయింగ్ ఇన్ టు అగైన్ ఏ స్లో కైండ్ ఆఫ్ పిచ్, రైట్? చెన్నైలో స్పిన్ వర్క్స్ అలాట్, కరెక్ట్? అండ్ హూ ఇస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ అవర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్స్? క్లాసన్. ఐ వాంట్ క్లాసన్ టు బ్యాట్ అప్ ది ఆర్డర్, అట్లీస్ట్ 2 down. నితీష్ రెడ్డి స్పాట్ లో అన్న, హీ షుడ్ బి కమింగ్, నాట్ లోవర్ ది ఆర్డర్. లెట్ హిమ్ కమ్ దేర్ అండ్ హీఈస్ యువర్ బెస్ట్ బ్యాట్స్మెన్, సో లెట్ హిమ్ ఫేస్ ద మోర్ నెంబర్ ఆఫ్ బాల్స్. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ let him play those, and let's see if he works out, he can stay long, right? So ఒక ఎండ్ అంతా తను కవర్ చేసుకోగలుగుతాడు, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ స్పిన్నర్స్, అట్లీస్ట్ 3-4 స్పిన్నర్స్ వస్తారు. సరే, నేను ఇప్పుడు ఒక ఆప్షన్ ఇస్తా. టెల్ మీ హౌ ఇట్ ఇస్. డ్రాప్ ఇషాన్ కిషన్, సెండ్ నితీష్ రెడ్డి at 3, క్లాసిన్ at 4, play Aniket at 5 and Sachin at 6, or Abhinav Manohar at 6. I would ask both Sachin and Abhinav Manohar at 6 and 7. We need good batting. ఎందుకు అనంటే ఇప్పుడు ఇషాన్ కిషన్ ఫామ్ లో లేడు, అవుట్ ఆఫ్ అయిపోయింది. నితీష్ రెడ్డి ఈజ్ నాట్ దట్ గై. అంటే లాస్ట్ క్లచ్ మూమెంట్స్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాడు. సో లెట్ హిమ్ బి ద యాంకర్. లాస్ట్ సీజన్ అదే చేశాడు. Let him do that. Last season what he has done was anchoring. Let him do the same role now. Yeah. But my major point was get Klaasen top of the order. Let him play more number of balls, especially e pitch meeda. Where they'll at least come with 3 or 4 spinners. I feel at least 4 spinners. అది కాదు,
లెట్ హిమ్ ప్లే మోర్ నంబర్ ఆఫ్ బాల్స్ అంటే 4 వికెట్స్ పడ్డాక అని అనుకుంటున్నారు అట్లాగా. నేనే 2 డౌన్ అంటున్నాను నేను. I would say that, see, the problem with Klaasen being not as effective as previous years was he doesn't have any buffer below him. He doesn't have Correct. batsmen. After Klaasen, Aniket comes, and after that, Pat Cummins will come to bat. So he is probably one of the last pairs that is going to bat. So he can't go to hit any ball directly, even though if it might be from a spinner. So I feel we need to add more batsmen. We have more bench strength that can be helpful in that kind of situations. ఆకాష్ చెప్పు. You know what? I feel like Klaasen has been our best batter. He should bat at number 3. I I think agree this to might Akash be actually. controversial, but he's been our best batter. You know, if Klaasen has more cushion back at the end, it would give him more freedom. And if he comes early, he has more time to bat and he can assess the game really well. Going into a situation where we have 20 for 4, you're not getting the best out of Klaasen. I'd rather have him for like 10 for 1 and giving him more opportunities. I think Klaasen should bat at number 3. This is no brainer. Ishan, I don't think he's batting anymore. See, నువ్వు చెప్పిన పాయింట్ 100% వ్యాలిడ్, బట్ ఐ విల్ సే నాట్ 3 బట్ ఎట్ నంబర్ 4 at least. At number 4 at least, to bring that stability and also to break that under left-handers and stigma break చేయడానికి కొంచెం Ritvik. Why don't we try the new kid of the block? Samar Smaran. Ravichandran. Smaran Ravichandran. Why don't we try Yeah. him at number 3, right? You can just give him a couple of games and see if he fires. That also could be a good Yeah. idea. Or even See, Tide. ఇప్పుడు Or even Tide would be a good ఇప్పుడు option, right? ఆకాష్ అండ్ రిత్విక్ ఇప్పుడు రిస్క్ చేయరు. విల్ సి ఈ మ్యాచ్ ఓడిపోయింది అనుకో, ఇఫ్ యూ నో దట్ వీఆర్ అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అఫీషియల్లీ దెన్ విల్ ప్లే. అది ఫెయిర్ ఇనఫ్, ఎందుకంటే ఇప్పుడు ఒకటి గెలిచినాం అనుకో హోప్స్ వస్తాయి, లైక్ ఓకే నెక్స్ట్ 5 out of 5 కూడా గెలవచ్చు అని. సుశాంత్ బ్రో, అండర్స్టాండ్ టీమ్ పర్స్పెక్టివ్ చెప్తున్నా నేను. ఒకవేళ ఓడిపోయి అయిపోయింది అనుకో, అట్లీస్ట్ 1 or 2 గేమ్ టైం అయితే వస్తుంది స్మరణ్ కి 100%. Yeah. You know? ఈ స్మరణ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏనమ్మా? He's Smaran top order. అయితే 3 and 4 are. కెన్ ప్లే హిమ్, నో డౌట్. Yeah, Best that's what I suited was for saying. number 3 actually. Yeah, Okay. just remove Ishan Kishan, play Smaran in 1 or 2 matches if he gets it. Ante, you can try Ishan Kishan for one more because we still have chance. And once we have lost the complete hopes of even going to this thing, you can start we're experimenting for the next year. We can do that, absolutely. But I don't think నాకు అనిపించట్లే ఇషాన్ కిషన్ డ్రాప్ చేయరు అనిపిస్తుంది. I don't think they'll drop him for this match. I Come think on, he'll be- man. Maybe The They will not last drop. game, They will not. They the will not drop. last See, game, They will what not. Asian Yeah, it's a Kishan brain sweat produced. moment, but I don't think they'll. In అది in ఇంకా last 7 కాన్ఫిడెన్స్ ఇంకా matches, లో చేస్తుంది ఇషాన్ కిషన్ ది. థింక్ ఫ్రమ్ ఇండియన్ పర్స్పెక్టివ్ తన కాన్ఫిడెన్స్ ఇంకా లో చేస్తుంది ఇఫ్ దే డ్రాప్ హిమ్ I don't see if you can't do well in IPL, you don't even have concept of taking him to the Indian perspective. SRH నే మనం ఇంకా ఇండియన్ టీమ్ లో అయితే అసలు రానివద్దేనే అంటాను నేను ఆ పార్టీకి అయితే. And I also, agree with Harsha. if you talk అంటే ఇషాన్ కిషన్ పర్స్పెక్టివ్ లో చూసుకున్నట్టయితే టాప్ ఆర్డర్ కి జస్ట్ ఒక ర్యాండమ్ చెప్పు ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారు ఓపెనింగ్ స్లాట్. Yeah. జస్ట్ చెప్పు Shubman Gill. ఎంతమంది టఫ్ అంటే నేను ఈజీగా ఒక 4 కాంబినేషన్ సెట్ చేయగలుగుతా. 4 స్ట్రాంగ్, రైట్. 4 And లూజ్ also- కూడా కాదు, స్ట్రాంగ్ కాంబినేషన్. అలాంటి Yeah, అలాంటి openers- 8 ప్లేయర్స్ ఉన్నారు ఓపెనింగ్ ప్లేయర్స్. వాళ్ళకి నువ్వు వాళ్ళని దాటుకొని వెళ్ళాలంటే యూ షుడ్ మేక్ ఎ స్టేట్మెంట్. నేనున్నా, నన్ను మర్చిపోద్దు మీరు అని చెప్పి నేనున్నా అని చెప్పాలి. కానీ అంతేగాని ఇట్లా వేస్తే అఫ్ కోర్స్ ఐ అగ్రీ టు హర్షాస్ పాయింట్, తీయడంలో తప్పు లేదు. See, I can accept like Hyderabad losing some matches because it's anyway some or the other Indian city team winning the IPL, because it will be an Indian city team winning. But I can't accept the fact that Indian cricket team losing. That is way more Okay. majorly important for us. For ఫేర్ everyone. ఇనఫ్, ఫేర్ ఇనఫ్. అదే అంటున్నా, నువ్వు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, Abhishek Sharma. అభిషేక్ శర్మ. ఓకే, అభిషేక్ శర్మ. ఇప్పుడు Sanjay సాయి సుదర్శన్ వస్తున్నాడు, వాడిని పక్క Oh, yeah. తీసుకుంటారు.
నాట్ టు ఫర్గెట్ పడికల్ కూడా ఉన్నాడు. పడికల్ కూడా ఉన్నాడు. దేవదత్ Padikkal పడిక్కల్ is కూడా good, ఉన్నాడు. no? See, these players are creating headaches to Indian selectors. Ante which is nice. పాజిటివ్ హెడేక్. Yeah. పాజిటివ్ గుడ్ headache to have, కానీ అది ఒక్కోసారి బొక్క కూడా పడుతుంది. You సో can't have a అదే అన్నమాట. second. అలాంటి అందరినీ దాటుకొని నీకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఉంది ఇంకా, బికాస్ అండ్ ఆల్సో విత్ దట్ యూ విల్ బి గివెన్ దట్ ఫస్ట్ ప్రయారిటీ. అదంతా వదిలేసి లైక్ ఇఫ్ యూ గివ్ దిస్ పర్ఫార్మెన్సెస్ ఐఎమ్ రియల్లీ సారీ, బట్ యాజ్ వైభవ్ సెడ్, ఐ డోంట్ సీ ఇషాన్ కిషన్ గెట్టింగ్ డ్రాప్ ద నెక్స్ట్ మ్యాచ్. హీల్ ప్లే. Yeah, he will play. ఇంకా ఆబ్వియస్లీ సీజన్ నుండి అవుట్ అయిపోయినామని తెలిసినాక విల్ ప్లే Yeah. ఎక్స్పెరిమెంటింగ్. సుశాంత్ Sushan bro. అయిపోయింది అంతాను. మనం ఫైనల్ సెగ్మెంట్ వెళ్ళిపోదామా? నాకు 4 పాయింట్స్ ఉన్నాయి. చెప్పండి. కమింగ్ టు ఇషాన్ కిషన్స్ కాంట్రవర్సీ, మేబీ తనకు అనిపించి ఉండొచ్చు, ఎక్కడో నిక్ అయి అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ మూమెంట్ లో తనకి ఏమనిపించిందో అదే అక్కడ రియాక్ట్ అవ్వగలడు తప్ప, ఈవెన్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ గై, అంటే ఈవెన్ గల్లీ క్రికెట్ ఆడేవాడు కూడా తన టీమ్ కి ఆడాలనుకుంటాడు. సో వి ఆల్ షుడ్ బ్యాక్ హిమ్ అప్. అండ్ డ్రాపింగ్ ఆఫ్ ఇషాన్ కిషన్ ఈజ్ ఎ బ్లండర్. We all know his talent, we all know his capability, what he is capable of. So dropping Ishan Kishan at this time మనకి అది బ్యాక్ ఫైర్ అవుతుంది ఎప్పుడోకప్పుడు. Not only as a player for him, even as a team player for us. I don't. Point number 2. Very fair. Point number 2. NKR. ఈ హైప్ ఎక్కువైపోయింది మనకి. అండ్ ఎన్కేఆర్ షుడ్ కమ్ డౌన్, స్టిక్ టు హిస్ బేసిక్స్. ఆ ఫ్లాంబాయింట్ మూమెంట్ నుంచి, ఆ డ్రీమ్ బాయ్స్ మూమెంట్ నుంచి, అక్కడ నుంచి వచ్చి కింద గ్రౌండ్ లో కూర్చొని, అరే బై నాది ఇది, నేను నేర్చుకున్న క్రికెట్ ఇది, నేను చూసిన బుక్ లో ఉన్న షార్ట్స్ ఇవి నేను ఆడాలి. అంతేగాని నేను విరాట్ కోహ్లీలా బ్యాట్ తిప్పుతాను, లేకపోతే విరాట్ కోహ్లీలా కవర్ డ్రైవ్ కొడతాను, లేకపోతే లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇస్తాను, దిస్ ఈస్ నాట్ ఎన్కేఆర్స్ గేమ్. ఎన్కేఆర్ గేమ్ ఎప్పుడు మనకు తెలిసింది ఏంటంటే, హీ ప్లేస్ హిస్ బుక్ క్రికెట్స్ అండ్ దట్ వర్స్ట్ రివర్స్ స్వీప్ షాట్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొత్తం అతనే అవుట్ అయ్యాడు. దాంతోనే చాలా అవుట్స్ అయ్యాడు ఇప్పటి వరకు. అందుకే ఐ కన్సిడర్ దట్ వర్స్ట్ రివర్స్ స్వీప్ షాట్స్ ఫర్ ఎన్కేఆర్. సో హీ హ్యాస్ టు కమ్ డౌన్ ఫ్రమ్ దట్ హైప్. ఇప్పుడు ఈ ఫ్యాన్ మూమెంట్ ఎన్కేఆర్ ఒకటే చెప్తున్నా, యాజ్ ఎ వైజాగ్ ఫ్యాన్, వైజాగ్ ఎయిట్, మేబీ నియర్ టు అవర్ హౌస్ ఆల్సో, ఒకటే చెప్తున్నా ఎన్కేఆర్ కి, నీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నువ్వు బుక్ క్రికెట్ ఆడి సచిన్ అవుతావో, 2 నువ్వు ఫ్లాంబాయింట్ మూమెంట్ లో ఉండి వినోద్ కాంబ్లే అవుతావో, నువ్వే డిసైడ్ అవ్వు. వెల్ సెడ్. నంబర్ 3, కమింగ్ టు క్లాసన్ కి హార్ష్ మూమెంట్స్ లో ఆడడం వచ్చు. అదే ముందు ప్లేయర్స్ బాగా ఆడుతున్నారంటే ఆ మ్యాచ్ మనం ఎప్పుడైనా కన్సిడర్ చేయొచ్చు. క్లాసన్ విల్ గెట్ ఫెయిల్డ్. క్లాసన్ ఈజ్ అవర్ సేవియర్. సో క్లాసన్ ని మనం ఎప్పుడు అబౌవ్ ది ఆర్డర్ తీసుకురాకూడదు. ఓకే, క్లాసన్ టు బి అట్ 4 or 5. Yeah. మనం అబౌవ్ ది ఆర్డర్ తీసుకురావాల్సింది ఎవరినంటే, లైక్ సచిన్ బేబీ, back him up, Smaran, or else we should bring Aniket Verma at number 4, dropping NKR to 5 or 6. Maybe 6 అయితే ఆ యాంకరింగ్ మూమెంట్ ఉండదు కాబట్టి he can play his shots. అప్పుడు అవుట్ అయినా ఎవడు ఏమనుకోకూడదు. యాక్చువల్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. yes, ఇంకా ఫైనల్ పాయింట్, మనం ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు why can't we go for 7 batters? మనం చేసింది కూడా అదే. మొన్న అభినవ్ మనోహర్ ని తీసుకొని, ఆల్రెడీ ప్లేయింగ్ లెవెల్ లో తీసుకొని, ఏ రాహుల్ చవర్నో లేకపోతే ఇంకా సమ్ అదర్ ప్లేయర్ హూ ఈస్ నాట్ ఇన్ ద ప్లేయింగ్ లెవెన్, వీ కెన్ బ్రింగ్ హిమ్ యాజ్ ఎ ఇంపాక్ట్ ప్లేయర్ లెటర్. మనం ఎందుకు ఫస్ట్ అప్పుడు ఆ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు అది ఎందుకు తీసుకోవట్లేదు? 7 బ్యాటర్స్ ఎందుకు తీసుకోవట్లేదు, ప్యూర్ బ్యాటర్స్? వెరీ గుడ్ పాయింట్. ఫెయిర్ ఇనఫ్. Yeah. Okay. And also, this leads to another point. Last match ఎవరు సపోర్ట్ అయ్యిండు? ట్రావిస్ ఎవరు వెళ్ళినారు బయటికి?
ట్రావిస్ హెడ్ వెళ్ళి ట్రావిస్ హెడ్ అన్న. ట్రావిస్ హెడ్ ట్రావిస్ వెళ్ళిపోయాడు. హెడ్ వెళ్ళి అభినవ్ మనోహర్ వచ్చి ట్రావిస్ హెడ్. ఓకే, ఇక్కడ సుశాంత్ చెప్పిన పాయింట్ అమేజింగ్ పాయింట్. అభినవ్ మనోహర్ ని టీమ్ లో పెట్టి తర్వాత ట్రావిస్ హెడ్ ని పంపించి ఒక బౌలర్ ని తీసుకొస్తే బెటర్ కదా. See, the Yeah. Right. problem previously was the last match లో అభినవ్ మనోహర్ ఆడాడు కాబట్టి now we feel in that way. మన దానికంటే ముందు వరకు we felt that our bowling might be the issue, so we need to get an extra bowler. ఎస్, యాక్చువల్లీ మనం 11 లో 5 బౌలర్స్ తో వెళ్ళాం. Yeah. We went with 5 bowlers, get a 6th bowler also అని చెప్పి మనం అలా When it is batting first, why can't we go for an extra batsman? కరెక్ట్. ఎక్స్ట్రా బ్యాట్స్ రైట్. Yeah, but they felt that The best- our bowling was weaker, our bowling was weaker. Management Yeah, who has to give their inputs to the captain. అదే ఇంకా. సో ఇదంతా ఏం లేదు, ఇది ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి. సి హానెస్ట్ చెప్తున్నా, యాజ్ అ జెన్యున్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, 6 కి 6 గెలవకపోయినా పర్లేదు, ఓడిపోండి, బట్ ఇమాందారితో ఓడిపోండి, మంచిగా ఓడిపోండి. Show us that intent. అది ఇంటెంట్ ప్రాపర్ ఫైట్ ప్రాపర్ అది ఫైటింగ్. ఫైట్ ఇచ్చి ఓడిపోండి. సో Hmm. ఇంకా దీంతో ఇంకా ఫైనల్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సేమ్ క్వశ్చన్, మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, మీరు బెట్ ప్లేస్ చేయాలి, అండ్ ఆల్సో వన్ బోల్డ్ ప్రెడిక్షన్ ఇవ్వాలి. రిత్విక్, స్టార్టింగ్ విత్ యూ. I would say bold prediction would be a very low scoring game, and 100 rupees this time would be on this fellow Jadav Unatkar. ఉన్నత్ కట్. వావ్. ఓకే, మాధవ్. సో బోల్డ్ ప్రెడిక్షన్ వచ్చేసి హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవాలి ఫస్ట్. మనం టాస్లు చాలా ఓడిపోతున్నాం. ఓకే, సో యా, అండ్ వన్ మోర్ 100 రూపీస్ ఐ వుడ్ పుట్ ఇట్ ఆన్ హర్షల్ పటేల్ మేబీ. హర్షల్ Him. పటేల్. ఓకే, Yeah. పర్ఫెక్ట్. బచ్చు. బోల్డ్ ప్రిడిక్షన్ ఒక 170, 180 వెళ్తాము. చేజ్ చేస్తాం దాన్ని. అండ్ Right. ట్రావిస్ హెడ్ మీద వేస్తున్నాం మళ్ళీ 100 రూపీస్ పెట్టి. ట్రావిస్ హెడ్, పర్ఫెక్ట్. వైభవ్. I feel my bold prediction NKR 50. వావ్. I Wow. hope he comes out. It's a slow pitch which suits him, and my 100 rupees on Klassen. పర్ఫెక్ట్. సుశాంత్. My bold prediction, ఈ మ్యాచ్ ఓడిపోతున్నాం. If this is the same intent which they are showing us, మనం మ్యాచ్ ఓడిపోతాం. 100 rupees will be on Dhoni. పర్ఫెక్ట్. హర్ష. my bold prediction is 2 wickets inside the power play again, ఓకే. and my Another 100 one. rupees, my 100 rupees would be on, I'm saying Harshal Patel. హర్షల్ పటేల్. ఆకాష్. Okay, straight to the point. Bold prediction, I'm calling it coming. It's in top play. వావ్. And my 100 rupees are on Travis Head again. Dude has to stay until the end for us to win. If not, we're losing. As simple as that. రోహిత్. I just want to say, play some smart cricket against CSK. They will come hard against us because we have 3 left-handers. Definitely, Dhoni will bring Ashwin in power play, 2-3 overs. Play smart. He will save Noor Ahmed for Klassen and NKR middle overs. So play smart cricket, watch out, and keep some good score on the board. My bold prediction: Jaydev Unatkar 2 wickets, 100 rupees, Hanne Klassen. Okay, coming to me, my bold prediction is that my bold prediction is that this is going to be another collapse, Throw home. and Henrik Klassen will save us again, save the day. My 100 rupees bet on Henrik Klassen is going to score 70 to 90. Yeah. 70 to 90 in between. See, ఏం లేదు, మళ్ళీ చెప్తున్నా, At least గెలవడం is too much, అడగడం One- too much అన్నమాట. Henrik Klassen ఓడిపోయినా, సారీ, Henrik Klassen 70 to 90 అంటే మళ్ళీ టాప్ ఆర్డర్ చూసుకోనా అంటున్నా. అదే అంటున్నాం, విల్ సీ అన్ అదర్ కొలాప్స్, హెన్రిక్ క్లాసెన్ విల్ సేవ్ ద డే అని. నమ్మకాలు లేవు దొరా.
లాస్ట్ టైం కూడా అదే అయింది. మీద టాప్ ఆర్డర్ మీద లాస్ట్ టైం కూడా అదే అయింది. హెన్రీ క్లాసెన్ సేవ్ ద డే నైట్ లో పోయింది మనం. అదే కదా. సో అదే వన్ థింగ్ ఐ వాంట్ టు కంక్లూడ్, ఓడిపోండి కానీ మంచి రెస్పెక్ట్ఫుల్ ఓడిపోండి, నో ప్రాబ్లం. అండ్ మంచి ఫైట్ ఇచ్చి షో సమ్ ఇంటెంట్ అండ్ లూజ్ ద గేమ్. Right. అండ్ చెప్పేస్తున్నా, మ్యాచ్ గెలిచినాక మాట్లాడుతున్నాం. Yeah. ఓకే అన్న. అండ్ లెట్ మీ ఫినిష్ దిస్ సెక్షన్ సేయింగ్ దట్ ఓకే, మీరు ఇక్కడ దాకా చూసారంటే పక్కా మీరు కోర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అసలు ఇక్కడ దాకా ఇప్పుడు చూస్తున్నారంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఈ గ్యారంటీ వీడియో అంటేనే మీరు వచ్చేయండి. మీరు మాతో వచ్చేసేయండి, మాతో మంచిగా చిల్ కొడుతూ మాట్లాడేసుకుందాం. కామెంట్ డౌన్, అవర్ హెచ్ఆర్ విల్ రెక్యూట్ యూ. యా సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. Thank you. మళ్ళీ చెప్తున్నా, మ్యాచ్ గెలిచినాక మాట్లాడుకుందాం. మ్యాచ్ Match వీఆర్ We're winning, boys. Go Orange Right. Army. Go Orange Army. Thank you all. Go Orange Army. Go Orange. Bye.